వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ గారి ఈవెంట్ విన్నాం. విరాహత్ అలీ గారికి సంబంధించి ఇప్పటివరకు మనకు తెలుసు గత 2 సంవత్సరాల కింద పదవీ బాధ్యతలు స్వీకరించిన పంచి జర్నలిస్టులకు సంబంధించి అనేక సమస్యల మీద అటు నిత్య పోరాటాలు కావచ్చు, ప్రభుత్వానికి అప్పీళ్లు కావచ్చు, ప్రభుత్వంతో సమాలోచనలు కావచ్చు కార్యక్రమాలు చేస్తున్నారు. అయినప్పటికీ జూన్ 2వ తేదీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హెల్త్ కార్డులు వస్తాయా, లేకపోతే ప్రధానంగా ఇటీవల ముఖ్యమంత్రి మాట్లాడినట్టుగా లేదా రాష్ట్ర క్యాబినెట్లో సంబంధించి ఏదైనా దీనికి సంబంధించి ఇండ్ల స్థలాలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారా? ఇవన్నీ రాష్ట్రం అంతా ఆసక్తిగా చూస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ గారిని ఒక్కసారి అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ముందు చెప్పండి, ఇప్పుడు ఇంట్లో జూన్ 2కు ఏదైనా తీపి కబురు మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చెప్పబోతుందా? ఆ తీపి కబురు రావాలనే మన యూనియన్ ఆశిస్తుంది. సార్, ఎందుకంటే దీర్ఘకాలికంగా జర్నలిస్టులు ఈ రాష్ట్రంలో చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో ప్రధానంగా మీరు చెప్పినట్టు ఆరోగ్యపరమైన సమస్య ప్రధానమైంది. దానికి తోడు ఇండ్ల స్థలాల సమస్య ఇంకా రాష్ట్రంలో చాలా చోట్ల పెండింగ్లో ఉంది. అట్లాగే సరే, అక్రిడేషన్లు అనేది ఒక హక్కు, అది యథావిధిగా రొటీన్గా జరిగే ప్రక్రియ. అది పెద్ద సమస్య కదా, ఆ సమస్యకు కూడా పరిష్కారం జరిగింది. అయితే జూన్ 2న ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయా వర్గాలకు శుభవార్త చెప్పాలనే ఒక ప్రణాళికల్ని రూపొందిస్తున్నారు. దానికి కసరత్తులు చేస్తున్నారు. నిన్ననే తెలంగాణ ఉద్యమకారులను కూడా గుర్తింపు కోసం ఒక ప్రత్యేక కమిటీని కూడా వేశారు. అయితే ఆయన మన జర్నలిస్టుల సమస్యల మీద కూడా దృష్టి సారించినట్టు అర్థమవుతుంది. మనకు 21 నాడు క్యాబినెట్లో ఒక చారిత్రాత్మకమైన ఒక నిర్ణయాన్ని కూడా తీసుకునే అవకాశం ఉందని మా దృష్టికి వచ్చింది. ఆ చారిత్రాత్మకమైన నిర్ణయం ఏంటంటే, హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కేంద్రంగా పనిచేస్తున్నటువంటి దాదాపు 3500 మంది జర్నలిస్టులు 3 దశాబ్దాలుగా ఇళ్ల స్థలాలకు నోచుకోలే కనుక మన యూనియన్ వాళ్ళకి ఆ ఇంటి స్థలాల కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తుంది. అంటే గోపన్నపల్లి సొసైటీ ఇచ్చిన తర్వాత రాలేదు. తర్వాత జవహర్లాల్ నెహ్రూ సొసైటీకి వాళ్ళకి ఇస్తున్న వాళ్ళ కాయిదాలు కూడా అందజేసిన క్రమంలో సుప్రీంకోర్టు బాంబు పేరడంతో వాళ్ళు కూడా నిరుత్సాహానికి గురయ్యారు. ఆ ప్రక్రియ అంతటితోనే సమాప్తమైపోయింది. వాళ్ళు కాకుండా ఇంకో 4-5 సొసైటీలు హైదరాబాద్లో ఉన్నాయి. వీళ్ళందరినీ అంటే 33,500 వరకు ప్రాథమిక అంచనా, ఇంకా పెరిగితే ఇంకో 500-600 పెరగవచ్చు. ఇంత పెద్ద మొత్తంలో ఈ జర్నలిస్టులకి ఇంటి స్థలాలు ఇవ్వడానికి మన యూనియన్ అభ్యర్థన మేరకు, సొసైటీల అభ్యర్థన మేరకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతుంది. ఈ శుభవార్తని జూన్ 2న ముఖ్యమంత్రి గారి నోట వస్తుందనే ఆశాభావం మాకుంది. ఆయన కూడా ఈ మధ్యన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 3 రోజుల క్రితం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది మొదటి ప్రక్రియ. సేమ్ టైం మేము మంత్రి గారికి ఒకటే చెప్పాం, మీరు ఈ ప్రకటన చేస్తున్నప్పుడు, హైదరాబాద్ కేంద్ర జర్నలిస్టుల ప్రకటన చేస్తున్నప్పుడు జిల్లాల విషయంలో కూడా మీరు ప్రకటించాలి. వాళ్ళకు కూడా ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి. జిల్లాల్లో కూడా చాలా చోట్ల గత ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇచ్చారు. పూర్తిగా 100% సమస్యకు పరిష్కారం రాలా. అక్కడ ఎమ్మెల్యేల ప్రత్యేక చొరవతోనో లేక మంత్రుల చొరవతోనో అక్కడక్కడ ఇంటి స్థలాలు ఇచ్చారు. ఇంకా చాలా జిల్లాల్లో పెండింగ్ ఉంది వ్యవహారం. దానికి కూడా పరిష్కారం చూపాలి. మీరు హైదరాబాద్ జర్నలిస్టులకు ఇస్తూనే ఆ ప్రకటన చేయాలని మంత్రి పొంగులేటి గారిని కూడా మనం కోరడం జరిగింది మన యూనియన్ ద్వారా. బహుశా ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. డెఫినెట్గా హైదరాబాద్ను ఎంత ప్రెస్టేజ్గా తీసుకున్నామో జిల్లాల్లో కూడా ఇళ్ల సమస్యను అంత పరిష్కారానికి అంతే ప్రెస్టేజ్గా తీసుకుంటామని కూడా వారు మాట ఇవ్వడం జరిగింది మన యూనియన్కి. అది కూడా వేచి చూద్దాం ఏం జరుగుతుందో అనేది. ఇక మీరు చెప్పిన ప్రధాన సమస్య హెల్త్ కార్డులది. అయితే హెల్త్ కార్డులది ఇప్పుడు జాప్యం ఆల్రెడీ ఉద్యోగులకి హెల్త్ కార్డులు ఇచ్చేశారు. ఉద్యోగులు అంటే కార్డులు ఇవ్వలేదు, ఒక స్కీమ్ను నిర్మించారు. వాళ్ళ కోసం రూపకల్పన చేశారు. ఉద్యోగులు ఇంత కట్టాలి, మంత్లీ ఇంత కట్టుకోవాలి, ఇయర్లీ ఇంత కడితే వాళ్ళకి ఇన్ని లక్షల రూపాయల స్కీమ్ వర్తింపజేస్తామనేది ప్రభుత్వం ఒక రూపకల్పన చేసింది ఉద్యోగులందరికీ. గతం మాదిరి మనం కూడా అడిగినది ఏంటంటే, గతంలో ప్రభుత్వం ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు కూడా ఇచ్చింది. ఎంప్లాయీస్ అండ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఈజేహెచ్ఎస్. కనుక ఇప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళతో పాటే మాకు ఇవ్వండి అని మనం అడిగినాం. అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళ నామ్స్ వేరే ఉన్నాయి, ఇటు వేరే అది అలా స్కీమ్ తగ్గకుండా అలాంటి భద్రతను మీకు కల్పిస్తూ అదే వాల్యూ స్కీమ్ ఇస్తాం.
కానీ దీని ఫ్రేమింగ్ వేరే చేద్దాం, జర్నలిస్టులకు ప్రత్యేకంగా చేస్తే బాగుంటుందనేది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ గారు చెప్పారు. వారు కూడా ముఖ్యమంత్రి గారితో ఈ విషయంలో 2-3 సార్లు చర్చించినట్లు మా దృష్టికి తీసుకొచ్చారు. డెఫినెట్లీ అయితే హెల్త్ కార్డులు ఏ ప్రాతిపదికన అంటే ఇప్పుడు రాష్ట్రంలో అక్రిడేషన్ల ప్రాసెస్ సీరియస్గా జరుగుతుంది. అక్రిడేషన్ల ప్రాసెస్ అయిన తర్వాత అంటే అధికారికంగా ఈ రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులు ఎంతమంది పనిచేస్తున్నారని ఒక లెక్క వస్తుంది మనకు, ఎంతమంది వచ్చారు అనేది ఇప్పుడు ఈ అక్రిడేషన్ల సంఖ్య ప్రకారం. దాన్ని బట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకొని బహుశా హెల్త్ స్కీమ్ కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా మేము భావిస్తున్నాం. సార్ వీరహతి గారు, అంటే ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ సొసైటీకి సంబంధించి అందరూ కూడా ఫ్యూచర్ సిటీకి వెళ్ళాలన్నారు, మొదట్లో నిరాకరించారు. 2 రోజుల నుంచే ఫ్యూచర్ సిటీకి వెళ్ళడానికి కూడా నిర్ణయించుకున్నారు అంటున్నారు. ఈ మార్పు అంతా దీనిలో ఐజేయు పాత్ర ఉందా, లేదా తప్పనిసరిగా ఇది సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయా? లేదు, ఇది ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఈ వ్యవహారంలో పెద్దన్న పాత్ర పోషిస్తుంది. వాస్తవానికి జవహర్లాల్ నెహ్రూ సొసైటీ వాళ్ళు మాకు ఫలానా చోటనే కావాలి అని కొంతమంది పట్టుబట్టారు వాస్తవంగా. కానీ ఒకవేళ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సుప్రీంకోర్టులో మళ్ళీ రీకాల్ చేసినా మళ్ళీ దాన్ని తిరస్కరించారు, దాన్ని కొట్టివేసింది కోర్టు. కానీ ఇలాంటి అవకాశాలు ఇప్పుడు లేవు న్యాయస్థానాల ద్వారానో ఇతర మార్గాల్లో. కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కడో చోట స్థలం ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది, తీసుకోవాల్సిన బాధ్యత కూడా వీళ్ళ మీద ఉంటుంది. అదే స్థలం కావాలి ఇదే స్థలం కావాలి అవకాశం లేదు. ఇప్పుడు నిజంగా నష్టపోయారు వాళ్ళు, 2 లక్షల రూపాయలు చెల్లించి ఇంతకాలంగా ఎదురు చూసి నష్టపోయింది వాస్తవమే. కాబట్టి గూడు సౌకర్యం వాళ్ళకు ఉండాలి అనేది మేము కోరుకున్నాం. ఇక మిగతా సొసైటీలు కూడా ఉన్నాయి, ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే కాదు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, రెవెన్యూ మంత్రి గారు చెప్పారు, మీరందరూ ఒక్క తాటి మీదకి రావాలి, వచ్చినప్పుడే నేను ఇంటి ప్రాసెస్కి అడుగు ముందుకేస్తా అని చెప్పారు. దాంతో ఈ 4 సొసైటీలను సమన్వయం చేసుకొని ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడంలో, అందరిని ఒక తాటి మీదకి తేవడంలో మనం ఒక ప్రధాన భూమికను పోషించినామని చెప్పి నేను భావిస్తున్నా. ఇవాళ ఆ ఏకతాటి మీదకి రావడం ద్వారా, ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది, భారం పెరిగింది. ఖచ్చితంగా ఇవ్వాలి, మేము అడిగిన వెంటనే వాళ్ళు జేఏసీగా ఏర్పడ్డారని. ఇవాళ ఒకవేళ ఇళ్ల స్థలాల సమస్యకి పరిష్కారం వస్తుంది అంటే మనం చేసిన ప్రయత్నము ఫలించినట్లుగానే నేను భావిస్తాను. సార్ ఇంకో విషయం చెప్పండి, ఉద్యమకార కమిటీలో జర్నలిస్టులు మీకు తెలుసు, మీరు ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఎంత పోరాటం చేశారు, ఎంతమందిని ఉద్యమంలోకి తీసుకొచ్చారు. ఇట్లా జర్నలిస్టులను కూడా రికగ్నిషన్ చేసే అవకాశం ఉందా ఇప్పుడు ఈ కమిటీ? మనం అడుగుతున్నాము, అన్ని వర్గాలను మీరు తీసుకుంటున్నప్పుడు ఇక అక్కడ జర్నలిస్టులో లేక ఉద్యోగులు ఉపాధ్యాయులు చనిపోయారు, చాలామంది కేసుల్లో కూడా ఉన్నారు కదా. ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి జర్నలిస్టులు కూడా ఉన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసులకు బాధ్యత. కనుక ఒకవేళ వాళ్ళ దృష్టిలో ఉన్నా లేకున్నా మీరు ఈ మొత్తం ఉద్యమకారులని వాళ్ళను ఎలా గుర్తిస్తున్నారో అందులో ఖచ్చితంగా జర్నలిస్టులు కూడా ఉంటారని చెప్పి మేము అనుకుంటున్నాం. ప్రధాన భూమిక పోషించారు, ప్రధాన పాత్ర పోషించింది జర్నలిస్టులే. ఉస్మానియా యూనివర్సిటీలో తలలు పగలగొట్టారు పోలీసులు, కెమెరాలు ధ్వంసం చేశారు, కేసులలో వేశారు, లాఠీలు జులిపించారు. అంటే ఇవన్నిట్లో కూడా జర్నలిస్టులు మా రాష్ట్రం మాకు కావాలి, మా రాష్ట్రంలో మాకు అన్నట్టు సామాన్య ప్రజలు ఉద్యమకారులు ఆశించినట్టుగానే ఇతర వర్గాలు జర్నలిస్టులు ఆశించారు. డెఫినెట్గా వాళ్ళు కూడా ఉద్యమంలో భాగస్వాములు అయినారు. ఈ కమిటీకి కూడా మేము కోరుతున్నాం, జర్నలిస్టులను కూడా మీరు ఐడెంటిటీ చేయండి. ఈ రాష్ట్రంలో జిల్లాల వారీగా మీరు పరిశీలిస్తే అర్థమవుతుంది ఏ జిల్లాలో ఎక్కడెక్కడ చేసిరు, రాష్ట్ర రాజధానిలో జర్నలిస్టుల పాత్ర అయిందని. దాని మీద దృష్టి పెట్టాలి అని చెప్పి కూడా ఈ కొత్తగా కేశవరావు గారి నాయకత్వంలో ఏర్పాటైన కమిటీకి మన యూనియన్ విజ్ఞప్తి చేస్తుంది. సార్ లాస్ట్లీ, గతంలో కూడా ఒక సంఘం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక దశాబ్దం పాటు ప్రభుత్వ సంఘాన్ని గుర్తింపు పొందింది. ఐజేయుకు ఆ ముద్ర లేనప్పటికీ కూడా ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి, కానీ జర్నలిస్టులకు ఆ స్థాయిలో బెనిఫిట్స్ ఇంకా రావడం లేదనే ఒక విమర్శ మాత్రం బయట వస్తుంది. దీన్ని ఏమంటారు? ఇది వాస్తవం కాదు. ఎప్పుడు మాకు ప్రభుత్వము ఉంది, ఎప్పుడు లేదు అనేది అయితే మాకు ఆ ఫీలింగ్ లేదు. ఎందుకంటే మేము గతంలో ఒక సంఘము ఒక ప్రభుత్వానికి మొత్తము ఒక ప్రభుత్వానికి లొంగి పనిచేయడమో లేక ఒక ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేయడమో లాంటిది జరిగింది. మన సంఘము ఇవాళ ఈ ప్రభుత్వము గత ప్రభుత్వము వాళ్ళు శత్రువులు కాదు, వీళ్ళు మిత్రులు, వాళ్ళు శత్రువులు అనేది ఎప్పుడూ మనకు లేదు. మన సంఘం ఆవిర్భవించి పురుడు పోసుకొని 70 ఏళ్ళు దాటుతుంది. 70 ఏళ్లలో ఎంతో ప్రభుత్వాలు మారినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు మారినా మనకున్న గౌరవం అలాంటిది. అంటే మన సంఘం మెజారిటీ జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తుంది నాటి నుండి నేటి వరకు అనే విషయాన్ని పాలకులకు తెలుసు,
కనుక ఈ ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వం చేతిలో ఉంది, మేము ఏమన్నా చేస్తామనే చేష్టలకు కానీ అలాంటి వైఖరిని మనం ఎప్పుడూ అనుసరించలేదు. జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వాలను మేము అభినందించినాం, ఆదరించినాం. జర్నలిస్టుల సమస్యలను విస్మరించే ప్రభుత్వాల మీద ఉద్యమాలకు గురిపెట్టినాం. అది ఏ ప్రభుత్వమైనా ఆ పని, ఆ వైఖరి, ఆ స్వభావం మన యూనియన్కు ఉంది. కనుక ఈ పలానా ప్రభుత్వం మాది, పలాంది కాదు అనేది మాత్రం డెఫినెట్గా లేదు. 100% ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, చాలా సమస్యలు జర్నలిస్టులు ఎదురైనప్పుడు ముందుగా అక్రిడేషన్లు డిలే జరిగినప్పుడు మనమే ముందుకొచ్చి, మా సంఘం ముందుకొచ్చింది, కమిషనర్ ఆఫీస్ ముందు మహాధర్నా పెట్టాం. మేము ఊహించలేదు, ఒక 1000 మందో 900 మందితో ధర్నా చేద్దామంటే దాదాపు 1700-1800 మంది అక్కడికి పరుగులు తీసుకుంటూ వచ్చారు. అంటే మన యూనియన్ మీద విశ్వాసం. మరి మేమే అధికారం ఉంది, మాకు అధికారం ఉంది, మేము చెప్పంగానే పనులు అవుతాయి అని ఎప్పుడు అహంకారాన్ని కానీ ఆ వైఖరిని మనం ఎప్పుడు ప్రదర్శించలేదు. మన స్వభావం ఏంటి? ఉద్యమం, పోరాటం ద్వారా ముందుగా అభ్యర్థిస్తాం, వినతి పత్రాలు ఇస్తాం, రిక్వెస్ట్ చేస్తాం, విజ్ఞప్తి చేస్తాం. అయినా దిగి రాకుంటే ఉద్యమాలు చేయడం అనేది మొదటి నుండి మనకు ఆ చరిత్ర ఉంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం పరిష్కరిస్తే నిజంగా అభినందిస్తాం. ప్రభుత్వానికి జర్నలిస్టుల పక్షాన రుణపడి ఉంటాం. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తే, విస్మరించుకుంటూ పోతే మాత్రం డెఫినెట్గా మెజార్టీ జర్నలిస్టుల ఏ నిర్ణయాన్ని తీసుకుంటారో దానికి మేము ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటామని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను.